నమస్తే అందరికీ. ఈరోజు నేను రీసేల్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ రీసేల్ హౌస్ అన్నది మనకి 150 గజాల్లో ఉంటుంది. విత్ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవడం జరిగిందండి ఓనర్ అన్నది. మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే 4-5 లక్షలు తగ్గించి సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తున్నామండి. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి మనకి 21x65 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ వచ్చేసి చౌదరిగూడ శ్రీ వైష్ణవి ఎన్క్లేవ్ రోడ్ నంబర్ 4 లో కన్స్ట్రక్ట్ చేశారు. వరంగల్ హైవే కి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పోచారం ఐటీ కారిడార్ కి 2.5 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ నుంచి 900 మీటర్స్ టు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్లయితే జేఆర్ఎస్ స్కూల్ ఉంటుంది, స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుందండి. మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ ఉన్నది మరొకసారి కవర్ చేస్తున్నామండి. నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ లో రావడం జరిగిందండి. మెయిన్ డోర్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. 100% టేక్ వుడ్ తో చేయించారు. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది, వాష్రూమ్ రావడం జరిగింది. స్టెప్స్ పైన వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మెయిన్ డోర్ అనేది మరొకసారి చూస్తున్నామండి. 100% టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా ఇక్కడ సీలింగ్ అనేది రావడం జరిగింది. హౌస్ కి సంబంధించిన హాల్ ఏరియా చూస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 2 పార్టీషన్స్ గా చేయడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి లివింగ్ ఏరియా లాగా సెటప్ చేశారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామండి. చాలా నీట్ గా ఇక్కడ సీలింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే విండో ఉందో విండో దగ్గర వచ్చేసి ఇక్కడ ఫోటో ఫ్రేమ్ వర్క్ లాగా చేయించారండి. ఇక్కడ వచ్చేసి మనకి వుడెన్ తోటి ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ మనకి బార్డర్ వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మధ్యలో పార్టీషన్ లాగా రావడం జరిగిందండి. ఇటువైపు వచ్చేసి మనకి లివింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ ఇక్కడ సెటప్ చేసుకోవడానికి చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ బాగుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేశారండి. చాలా నీట్ గా ఉంటుంది. అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా మనకి డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ వాల్కి వాల్ పోస్టర్స్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మరొక విండో రావడం జరిగిందండి. హాల్లో వచ్చేసి 2 విండోస్ అనేది రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 21x65 డైమెన్షన్లో ఉంది కాబట్టి 2 పార్టీషన్స్ మాదిరిగా ఫ్రంట్ సైడ్ ఒకటి హాల్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక హాల్ లాగా రావడం జరిగిందండి. చాలా స్పేసెస్గా ఉందండి హౌస్ అన్నది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. కబోర్డ్ వర్క్స్ అనేది చేయించడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ సెకండ్ ఏదైతే హాల్ ఉందో ఇటువైపు ఉన్నటువంటి హాల్ ఏరియాలో సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. నీట్గా సీలింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఎవరైతే ఇక్కడ ఓనర్ ఉంటున్నారో దానికి సంబంధించినటువంటి ఏరియా అంతా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనేది చేయించుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్ లో బిగ్ సైజ్ గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఓనర్ లివింగ్ ఉంటున్నారండి ఈ హౌస్ లో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకటంతా ఇక్కడ నీట్ గా రావడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజుగా విండో రావడం జరిగిందండి. విండో దగ్గర వచ్చేసి మనకి సేఫ్టీ గ్రిల్స్ తోటి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్రేమింగ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. లాస్ట్గా ఈ హౌస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఉన్న రేట్ కంటే ఆల్మోస్ట్ 4-5 lakhs తగ్గించి సేల్ చేస్తున్నారండి. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 84 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు. 150 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. విత్ ఇంటీరియర్ చేయించడం జరిగింది. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.